గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ విజియో. నేను మీ రాహుల్. సో ఎన్నడూ లేని విధంగా ఈ ఇయర్ అయితే మొత్తం 4 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారన్నమాట. ఒకటైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే, రెండోది నాట్ సెలెక్టెడ్ లిస్ట్, ఇంకొకటి ఫీజ్ పే చేశారు కానీ వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయలేదన్నమాట ఆ లిస్ట్. ఇంకొక ఫైనల్ లిస్ట్ ఏంటంటే వాళ్ళు రిజిస్టర్ అయ్యారు కానీ వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయలేదన్నమాట. వీళ్ళందరికీ ఒక ఛాన్స్ ఇస్తూ 29th వరకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారన్నమాట. అంటే ఈ లోపల వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి మీరు అప్లోడ్ చేయాలి. ఆ లింక్ అనేది ఆ లిస్ట్ పైన మెన్షన్ చేశారు రెడ్ కలర్తోని. అక్కడ క్లిక్ చేసి మీరు అడిగిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. లేకపోతే ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉండదు. ఇంకా మీరు నాట్ నేమ్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ మాట. నెక్స్ట్ నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారన్నమాట. ఆ 4 మెంబర్స్ కూడా ఎందుకంటే వాళ్ళు ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళమాట. ఒకళ్ళు వచ్చేసి ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. సో ఆ నలుగురే నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్లో ఉన్నారు. మిగిలిన అప్లై చేసుకున్న బైపీసీ స్ట్రీమ్ వాళ్ళంతా ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్లో ఉన్నారు. అండ్ మిగిలిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేని లిస్ట్లో ఉన్నారన్నమాట. అవి ప్రాపర్గా చూసుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ అయ్యేలాగా 29th లాస్ట్ డేట్ మాట. లాస్ట్ డేట్ వరకు ఉండొద్దు. ఈ లోపలే వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. లేకపోతే ఇంకా మీరు కౌన్సిలింగ్లో ఉండరు. నెక్స్ట్ కొన్ని గ్రీన్ మార్క్స్తోని, కొన్ని ఎల్లో మార్క్స్తోని నేమ్స్ ఇచ్చారన్నమాట. అవి నాకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు. మేబీ వాళ్ళు సేమ్ ఏజ్ అయి ఉండొచ్చు, ఒకే లాగా మార్క్స్ వచ్చి ఉండొచ్చు, కాకపోతే పర్సంటేజ్ వేరే అయి ఉండొచ్చు. అలా ఇచ్చారేమో అని నేనైతే అనుకుంటున్నాను. నాకు కూడా ప్రాపర్గా తెలీదు. నేను కనుక్కొని చెప్తా. చాలామంది ఇది అడిగారు. ఇప్పుడైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 29th ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డాక్యుమెంటింగ్ అప్లోడింగ్ అనేది అయిపోతుంది. కాబట్టి మ్యాక్స్ ఒక 1 వీక్ పడుతుంది మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడానికి. ఎందుకంటే చాలామంది సబ్మిట్ చేయలేకపోవడం వల్ల వాళ్ళని కౌన్సిలింగ్ నుంచి తీసేయాలి, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి అలా మాట. అందుకే టైం పడుతుంది. సో ఎనీవే ఇప్పుడైతే ఫస్ట్ స్టేజ్ అయితే మీరు దాటుకుని వచ్చేసారన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తే దాని తర్వాత వెబ్ ఆప్షన్స్, ఇంకా దాని తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అలాటెడ్ టు దేర్ రెస్పెక్టివ్ కాలేజెస్ మాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్యాషన్ విజియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఏమైనా కామెంట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.